వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనపై తన పిల్లలపైన వస్తున్న ట్రోల్స్ కి గత కొన్ని రోజులుగా గట్టిగా సమాధానం ఇస్తున్నారు. అయినా సరే కొంతమంది పోకిరీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపడం లేదు. దీంతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్స్ బాక్స్ కూడా ఆఫ్ చేశారు రేణు దేశాయ్. అయితే తాజాగా మరోసారి ఈ ట్రోలర్స్ మీమ్స్ కి పేజీలకు అడ్మిన్స్ కు గురించి ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అన్న లెజ్నోవోతో అకీరా ఆద్య కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి ట్రోలర్స్ పైన విరుచుకుపడ్డారు రేణు దేశాయ్. వీళ్ళు చేసే ట్రోల్స్ వల్ల ఈ రోజు తన కూతురు ఎంతో ఏడ్చింది అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ కూడా అయ్యారు. మీకు కుటుంబాలు లేవా అంటూ వారిని ప్రశ్నించారు రేణు దేశాయ్. అసలు మీకు ఎమోషన్సే లేవా? ఈ ఫోటోని నేను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ జోకులు వేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మీరు అందరు కూడా మీమ్స్ బాగా క్రియేట్ చేస్తారా? మీకు కూడా కుటుంబం ఉంటుంది కదా, అది గుర్తు పెట్టుకోండి. ఈ రోజు ఉదయం ఒక చెత్త మీమ్ పేజ్ ఇన్స్టాగ్రామ్ లో తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఒక పోస్ట్ చూసి నా కూతురు అదే ఏడ్చింది. మీరు సెలబ్రిటీలు అదే విధంగా రాజకీయ నేతల కుటుంబాలపైన జోకులు వేస్తారు, కానీ మీకు కూడా అమ్మ, అక్క, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారు కదా, ఎందుకు గుర్తురారు? నిజంగా మనుషులు ఇంతలాగా జంతువులాగా ఎలా మారిపోతున్నారో అస్సలు అర్థం కావడం లేదు. కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. నా కూతురు ఈ రోజు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారైనా మీరు గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఆమె ఏడుపు మీకు ఖచ్చితంగా తగులుతుంది. ఆ కర్మ మీరు అనుభవిస్తారు. మాపై ట్రోల్స్ చేసిన మీమ్ పేజ్ అడ్మిన్లకి ఒక తల్లి ఇచ్చే శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక 100 సార్లు నేను ఆలోచించాను, కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను అంటూ రేణు దేశాయ్ ఆవేదన చెందారు. ఇక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తన పిల్లలపైన ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇక కొంతమందికి ఆకతాయిలు దీనిపైన ఓపిక ఉన్నంత వరకు కూడా పోరాడి రేణు దేశాయ్ వాళ్ళ పాపన వాళ్ళే వదిలేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ ఈ రోజు తన కూతురి కన్నీళ్లు కారణం అవ్వడంతో తట్టుకోలేక మరోసారి పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.